హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాయలసీమలో ఏ పార్టీ హవా కొనసాగబోతుంది, రాయలసీమలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, రాయలసీమను విజయకేతనం ఎవరు ఎగరబోతున్నారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు రాబోతున్నాయి. వీడియోలోకి వెళ్ళే ముందు పులివెందుల నుంచి చూసుకున్నట్లయితే కనుక పులివెందుల్లో పోటీ చేయబడే ఏకైక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక అదేనండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈసారి పులివెందుల నుంచి పోటీ చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే ఆశించినంత మెజార్టీ అయితే రాదు. 100% నా మాట తథ్యం. ఎందుకంటానంటే కనుక చాలామంది నేను ఈ మాట ఎప్పుడు మాట్లాడినా సరే నా మీద విరుచుకుపడిపోతుంటారు. ఎందుకు రాదు సార్, ఈసారి మెజార్టీ 100% తగ్గుతుంది, మెజారిటీ తగ్గుతుంది 100%. ఎందుకంటే నేను రాసిస్తాను అలాగని. కాబట్టి 100% మెజారిటీ తగ్గుతుంది పులివెందుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. తర్వాత ఆళ్ళగడ్డ చూసినట్టయితే కనుక హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగుతుంది. ఇక్కడ నుంచి క్వీన్ కంటెస్టెంట్ అనమాట. అదే శ్రీశైలం చూస్తే కనుక ఇక్కడ నుంచి కూడా హోరాహోరీ పోటీ అయితే కనుక కొనసాగుతుంది. నందికొట్కూరు ఎస్సీ రిజర్వేషన్ ఇది వైసీపీ కైవసం చేసుకుంటుంది. అలాగే నంద్యాల అలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్స్ అభ్యర్థి ఎవరి నుంచో పెడతారో వాళ్ళైతే కనుక ఆ సీటు గెలుచుకోవడం జరుగుతుంది. ఈ అలయన్స్లో అవసరమైతే జనసేన నుంచో పెడతారని నాకు ఒక అవగాహన ఉంది. తర్వాత బనగానపల్లి హోరాహోరీ ఇక్కడ అయినా కానీ కొద్దిగొప్ప అలయన్స్ అభ్యర్థి పట్టుకెళ్లే అవకాశం ఉంది. డోన్ నుంచి హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. పాణ్యం నుంచి అది కూడా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. కర్నూలు నుంచి కూడా సేమ్ చాలా హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో జమ అవుతుంది. మీరు ఒక విషయం గమనించాలండి, ఈ వీడియో ఎండింగ్ వరకు నేను ఎక్కడైతే ఎస్సీ నియోజకవర్గం వచ్చిందో ఆ ప్రతి ఎస్సీ నియోజకవర్గం నుంచి కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఎందుకంటే ఎస్సీల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే కనుక వైసీపీకి 90% వైసీపీ తరపున ఉన్నారు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అది మాత్రం గణాంకాలు చెబుతున్నాయి. కాబట్టి కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం వైసీపీ ఖాతాలో చేరుతుంది. ఎమ్మిగనూరు హోరాహోరీ మంత్రాలయం వైసీపీ కైవసం చేసుకుంటుంది. ఆదోని హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. ఆలూరు సేమ్ అంతే, చాలా గట్టి ఫైట్ని అయితే ఇస్తుంది. పత్తికొండ వైసీపీ కైవసం చేసుకుంటుంది. రాయదుర్గం కూడా గట్టి పోటీ అయితే ఉంటుంది. అలాగే ఉరవకొండ టీడీపీ ఖాతాలోకి వెళ్తుంది. అలాగే గుంతకల్ అది జనసేన టీడీపీ ఎవరైతే అభ్యర్థి ఉంటారో వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంది. అది కూడా తాడిపత్రి టీడీపీ అయినా కానీ హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది ఏంటి. తర్వాత సింగనమల ఏదైతే ఉందో అది కూడా వైసీపీకి 100% కైవసం చేసుకుంటుంది. అనంతపురం అర్బన్ హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. కళ్యాణదుర్గం కూడా హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. మడకశిర వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. హిందూపురం టీడీపీ 100% టీడీపీనే చెప్పుకోవసరం లేదు. ఇంకా పెరుకొండ హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. పుట్టపర్తి హోరాహోరీ పోటీ జరుగుతుంది. అలాగే ధర్మవరం ఇది కూడా అంతే, చాలా గట్టి ఫైట్ అయితే ఉంటుంది, క్వీన్ కంటెస్టెంటే. తర్వాత కదిరి ఇక్కడ నుంచి వైసీపీ 100% గెలుస్తుంది. రాప్తాడు అనగానే మీకు గుర్తు కావచ్చు టీడీపీ పరిటాల సునీత గారు. కాబట్టి ఇక్కడ అంత ఈజీగా అయితే టీడీపీ పరిటాల సునీత గారు గెలుపు జరగదు, చాలా హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. కాబట్టి అలాగే రాయలసీమలో ఇంకా చూసుకున్నట్లయితే వేరే నియోజకవర్గాలు కూడా చూసుకున్నట్లయితే కనుక తిరుపతి నుంచి చూస్తే కనుక తిరుపతి కూడా చాలా క్వీన్ కంటెస్ట్లో ఉంది, హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. సర్వేపల్లి చూస్తే కనుక వైసీపీ ఖాతాలో జమ అవుతుంది. సూళ్లూరుపేట చెప్పారు కదా మీకు, సూళ్లూరుపేట ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి, ఇది 100% వైసీపీకే, దాంట్లో డౌటే లేదు. తర్వాత వెంకటగిరి టీడీపీ ఖాతాలో జమ అవుతుంది. గూడూరు టీడీపీ కైవసం చేసుకుంటుంది. శ్రీకాళహస్తి క్వీన్ కంటెస్ట్ హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. సత్యవేడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి, వైసీపీ ఖాతాలోకే, ఆల్రెడీ నేను చెప్పాను మీకు. చంద్రగిరి వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. నగరి ఏంటి వైసీపీ అలాగే వైసీపీ నుంచి గెలిచినటువంటి వైసీపీ ఓటమి చెందుతుంది నగరం నుంచి. ఎందుకంటే కనుక మర్చిపోయారు, వైసీపీ నగరి అనగానే మాకు గుర్తు రావాల్సింది ఏంటంటే కనుక రోజా గారు. నగరం నుంచి ఈసారి ఎట్టి పరిస్థితులు రోజా గారు గెలవరు. నా అంచనా ప్రకారం అయితే, నా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక రోజా ఈసారి ఓడిపోతుంది ఆవిడ. కాబట్టి నగరం నుంచి గాలి భానుప్రకాష్ ఎవరైతే ఉన్నారో 100% ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నగర టీడీపీ కైవసం చేసుకుంటుంది. గంగాధర నెల్లూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం,
ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఎక్కడ చెప్పినా నేను మీరు ఒకటే లెక్కేసుకోవచ్చు, 100% వైసీపీ గెలుచుకుంటుంది. ఆల్రెడీ గత 2019లో జరిగిన ఎన్నికలు చూసుకున్నట్లయితే కనుక దాంట్లో 28 స్థానాలకు కాననుకుంటా, బహుశా 28కి 27 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది. కాబట్టి ఈసారి కూడా సేమ్ అదే, ఎందుకంటే ఎస్సీలో 100%, 90%, 100% ఎప్పుడు వైసీపీ తరపునే ఉన్నారు వాళ్ళు. తర్వాత చిత్తూరు హోరాహోరీ పోటీ అయితే కనుక ఉంటుంది. పోతలపట్టు వైసీపీ గెలుచుకుంటుంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం టఫ్ ఫైట్ అయితే కనుక జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే కనుక పలమనేరు అండి, పలమనేరు టీడీపీ కైవసం చేసుకుంటుంది. కుప్పం 100% టీడీపీ కైవసం చేసుకుంటుంది. ఇది మీకు చెప్పనవసరం లేదు, ఎందుకంటే కుప్పం అనగానే మీకు ఒక వ్యక్తి బలుగులో ఎలగొచ్చు. ఇంకా రాజంపేట హోరాహోరీగా ఫైట్ అయితే జరుగుతుంది. కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ వైసీపీ గెలుచుకుంటుంది, కానీ చాలా టఫ్ ఫైట్ అయితే కనుక జరుగుతుంది కోడూరు నుంచి ఈసారి. రాయచోటి వైసీపీ గెలుచుకుంటుంది. అండ్ తంబళ్ళంపాలి టీడీపీ కష్టం మీద ఈసారి కొంచెం కష్టం అవుతుంది, కానీ టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ పెద్దరెడ్డి గారి ఫ్యామిలీ అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ హవా ఎక్కువ ఉంటుంది. అలాగే పీలేరు హోరాహోరీ, తర్వాత మదనపల్లి హోరాహోరీగా ఉంటుంది, లేదా అలయన్స్ గెలుచుకోవచ్చు. పొంగనూరు వైసీపీ గెలుచుకుంటుంది. కూడా రామచంద్ర యాదవ్ సొంత పార్టీ పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇక్కడి నుంచి గెలవచ్చు అని అయితే కనుక చాలామంది మాట్లాడుకుంటున్నారు అన్నమాట. బద్వేలు ఎస్సీ నియోజకవర్గం అండి, ఇక్కడి నుంచి కూడా హోరాహోరీ పోటీ అయితే కనుక జరుగుతుంది. తర్వాత జమ్మలమడుగు కూడా హోరాహోరీ క్వీన్ కంటెస్టెంట్ అని చెప్పుకోవచ్చు. కడప అయితే సమస్య లేదు, వైసీపీ 100% గెలుస్తుంది. తర్వాత కమలాపురం వైసీపీ, ప్రొద్దుటూరు హోరాహోరీ క్వీన్ కంటెస్టెంట్ ఉంది. మైదుకూరు హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ టీడీపీ 100% గెలుస్తుంది ఇక్కడి నుంచి. కాబట్టి నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో, అంటే టీడీపీ గెలుచుకునే స్థానాలు ఏవైతే ఉన్నాయో అలాగే వైసీపీ గెలుచుకునే, ఇక్కడి నుంచి మీరు ఒక విషయం గమనించాలి. రాయలసీమ అనగానే జనసేన అసలు ప్రాతినిధ్యం లేనటువంటి ప్రాంతం అండి. రాయలసీమలో ఒక నియోజకవర్గం ఉంది, ఆ నియోజకవర్గం తప్పనించి మిగిలిన అన్ని నియోజకవర్గాలు రాయలసీమకి అసలు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు. రాయలసీమలో అసలు జనసేన అసలు పార్టీ సంస్థాగత కార్యకలాపాలు ఏం జరగలేదు అక్కడ. అసలు రాయలసీమలో జనసేన పార్టీ బాగా వెనకబడి ఉంది. ఎందుకంటే పార్టీ అధినాయకులు కానీ పార్టీ వ్యవస్థాగత పనులు ఏవి కూడా రాయలసీమలో అయితే లేవు. కాబట్టి రాయలసీమలో జనసేన బాగా వెనకబడి ఉంది. అందువల్ల టీడీపీకి అయితే వైసీపీ గట్టి పోటీ అయితే ఇస్తుంది. నేను చెప్పొచ్చేది ఏంటంటే వైసీపీ రాయలసీమలో ఈసారి కూడా వైసీపీదే హవా కొనసాగబోతుంది. కాబట్టి 100% అని చెప్పరు, కానీ హోరాహోరీ పోటీలు ఏవైతే ట్విన్ కంటెస్టెంట్స్ ఉన్నాయో వైసీపీ కాకుండా టీడీపీ కాకుండా హోరాహోరీ గట్టి పోటీ ఇచ్చి నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు అటు వైసీపీకి వెళ్తాయా ఇటు టీడీపీకి వెళ్తాయా అనేది మనం ఇంకా అప్పుడే చెప్పలేం. ఎందుకంటే చాలా రాజకీయ సమీకరణాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం మనం. కాబట్టి ఇలాంటి ఈ నియోజకవర్గాల్లో ఈ ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం అయితే కనుక వైసీపీ అయితే కనుక ముందంజలో ఉంది అనేది చెప్పడం మాత్రం జరుగుతుంది. చూస్తున్న మీరందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.